పిల్లలు మన కోసం బానేషన్ వచ్చి ఈరోజు VBSని స్టార్ట్ చేస్తారు ప్రేయర్తో. క్లోజ్ యువర్ ఐస్ పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 3 దినాలు చక్కగా ముగించుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు. తిరిగి ఈ 4వ రోజు VBSలోకి ప్రవేశించుంటుండగా కృప చూపించండి. మా పిల్లలందరినీ మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. ఈలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు గనక చిన్నతనంలోనే పిల్లలు ప్రభువా మీ మాటలు విని రక్షించబడడానికి మీ బలమైన కార్యం జరిగించండి. దేవా, పాటలు పాడుతుండగా పిల్లలు చక్కగా పాడి నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఈ దినం అంతట్లో మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని కోరుకుంటూ రావాల్సిన పిల్లలు ఉన్నారు, క్షేమంగా నడిపించండి. వస్తున్న ధ్యానంలో ప్రయాణంలో తోడుండి మా సమయం అంతా దీవెనకరంగా చేయమని కృప చూపించమని కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను చెప్పాను కదా మా మిత్రుడు అని, ఈ అన్నే బానేష్ అన్నే, మేమిద్దరం సేమ్ కాలేజ్. అవును, చూసారా పిల్లలు? మమ్మల్ని అందరినీ చూసారా మీరు? టీచర్స్ అందరినీ ఏం గమనించారు? మేమందరం ఫ్రెండ్స్ అని చూపిద్దామని అలా సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాం అనమాట. బాగుందా? మా యూనిఫామ్ బాగుందా? థ్యాంక్ యూ. అది మేము అడగకముందు చెప్పాలి మీరు. మేము అడిగి చెప్పించుకోవాల్సి వస్తుంది మా డ్రెస్సులు బాగున్నాయా అని. అక్క మీ డ్రెస్ బాగుంది అక్క అని చెప్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ. ఓకే, చలో పిల్లలు ఫస్ట్ టైం పాడదాం. లోకల్ ఫ్రెండా? రెడీ, 1 2. లోకల్ ఫ్రెండ్ అయినా, నాన్ లోకల్ ఫ్రెండ్ అయినా, నేషనల్ ఫ్రెండ్ అయినా, ఇంటర్నేషనల్ ఫ్రెండ్ అయినా, చివరికవన్నీ వట్టివే, ఒకనాటికి అవి లేనట్టివి. చివరికవన్నీ వట్టివే, ఒకనాటికి అవి లేనట్టివి. మనకున్న ప్రభువుతో స్నేహం ఎల్లప్పుడూ గట్టిది. మనకున్న ప్రభువుతో స్నేహం ఎల్లప్పుడూ గట్టిది. లా 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 లా.
మోజెస్ అన్న ఇవన్నీ కాదు కానీ నువ్వు దేనికి వచ్చినావు? అదేంటక్క ఇంతసేపు ప్రేయర్ చేయించి పిల్లలతోని చక్కగా పాటలు పాడించేసి చక్కగా మధుర స్మృతులన్నీ జ్ఞాపకం చేసుకున్న తర్వాత నువ్వు దేనికి వచ్చినావంటే నేనేం చెప్పాలి శ్వేతక్క? అవన్నీ ఎవరు కాదన్నారు అన్నయ్య. నువ్వు పాటలు పాడించావు, ప్రార్థన చేయించావు, అన్నీ చేయించారు. అయితే దేనికి వచ్చినావు అని అడిగినా నేనేముంది అందులో? నేను పాటలు నేర్చుకోవడానికి వచ్చాను. అయ్యో పాటలు నేర్చుకోవడానికి కాదన్నయ్య, నువ్వు దేనికి వచ్చినావు? నేను కథ నేర్చుకోవడానికి వచ్చాను. మరి VBS కథలు నేర్చుకోవడానికి రాకపోతే కాకరకాయలు తినడానికి వస్తారా? అవును మరి. VBSకి దేనికి వచ్చినావు అన్నా? పప్పెడు చూడటానికి వచ్చాను. పప్పెడు చూడటానికి కాకపోతే పప్పు వండడానికి వస్తారా? VBSకి దేనికి వచ్చావు? దేనికి వచ్చాను? పాటలు నేర్చుకోవడానికి వచ్చాను, కథలు నేర్చుకోవడానికి వచ్చాను, దేవుని రక్షణను తీసుకోవటానికి వచ్చాను. అందరూ అందుగా వచ్చారు. ఒరే నువ్వు దేనికి వచ్చినావు? స్నాక్స్ తినటానికి వచ్చాను. ఇది కరెక్ట్ ఆన్సర్ రా. నాకు కూడా ఎందుకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. లేకపోతే VBSకి దేనికి వచ్చినావు అన్నయ్య అంటే స్నాక్స్ అంటారు, పాటలు అంటారు, కథలు అంటారు, ఏంటంటే అంటారు. అయ్యో అన్నయ్య కాదు మోజెస్ అన్న. నీ ప్రశ్న మాకు అర్థం కావట్లేదు. ఎల్సక్క దేనికి వచ్చినావు నువ్వు? ఆడుకోవటానికి వచ్చాము. ఎస్, ఆడుకోవటానికి వచ్చాం. సరిపోయింది. మీకు తగ్గట్టుగా ఎల్సీ అక్క కూడా దొరికింది. అవునా? అది కాదు ఎల్సీ అక్క, అది కాదు మోజెస్ అన్న. నువ్వు రైలుకి వచ్చినవా, నువ్వు కారుకి వచ్చినవా, నువ్వు బండికి వచ్చినవా, నువ్వు నడుచుకుంటూ వచ్చినవా? నువ్వు అచ్చంగా తెలంగాణలో అట్లనే అడుగుతారు. నువ్వు దేనికి వచ్చినావు అక్స? నువ్వు దేనికి వచ్చినావు అక్క? ఇప్పుడు నేను ఒకవేళ మీ ఇంటికి వచ్చాను అనుకో, ఒక అల్లుడుగా మీ ఇంటికి వచ్చాను అనుకో, ఇప్పుడు మీ మమ్మీ డాడీ వాళ్ళు దేనికి వచ్చినావు అంటే నువ్వు దేనికి వచ్చినావు అంటారు. అంతే. నేను కార్లో వచ్చినా అని చెప్పాలి. ఎంత అవమానం తెలుసా ఇది? నువ్వు దేనికి వచ్చినావు అంటే ట్రైన్కి వచ్చాను చెప్పాలి. నేను ఏమన్నా తప్పు మాట్లాడినా? మార్తక్క ఏమంటారు? అమృతక్క చెప్పు, అమూల్య అక్క చెప్తారు. దేనికి వచ్చినావు నువ్వు? అమృతక్క నేను మీ ఇంటికి వస్తే దేనికి వచ్చినావు అంటారా? అమ్మో, దేనికి వచ్చినావని కూడా అనవు మేము. దేనికి వచ్చినావు? దేనికి వచ్చినావు? ట్రైన్కి వచ్చినావా అది చెప్పాలి. మళ్ళా ట్రైన్కి వచ్చినా, బస్ స్టాండ్లో దిగినా, సారీ రైల్వే స్టేషన్లో దిగినా, ఆటో తీసుకున్నా, ఆటోలో వచ్చిన. ఆటో తీసుకోవడం కాదు, ఆటోకి వచ్చిన. ఆటోకి ఎక్కినా అనొచ్చా? సరే. ఒరే ఏదో ఊర్లో పోయావురా. ఎక్కడ అంటే ఎక్కడబ్బా, తమిళనాడుకి బార్డర్ యూతలు అన్నమాట. అక్కడ దిగంగానే బాబు ఆటో ఎత్తుకొని వచ్చాయి అన్నాడు. ఆటో ఎత్తుకొని రావాలా? ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క భాష కదా. సరే మీరు దేనికి వచ్చిర్రు? కాదు, ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పాలి. బైబిల్ కథ మొత్తం విన్న తర్వాత ఆదాముకి హవ్వేమైద్ది అంటే కార్లో వచ్చారా? అలాగే ఇప్పుడు చెప్పండి, ఓకేనా? ఇప్పుడు కనెక్ట్ అయ్యారు. కాకి గోల. కాకి కాదక్క, ఇది కోయిల గోల కాదు, రాబందుల గోల. సరే పిల్లలు ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది ట్రైన్కి వచ్చిండ్రు? ఎంతమంది బస్సుకి వచ్చిండ్రు? ఎంతమంది? సరే, కారు, బస్సు, ఆటో ఇవన్నీ మోటార్ బండులు అనమాట, ఓకేనా? ఎంతమంది అన్న? మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా. నంద్యాల నుంచి వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఖమ్మం నుంచి వచ్చారు కదా. మరి ఇంకా కారు, ఆటో అంటారేంటి? ఇప్పుడు చెప్పండి, దేనికి వచ్చిర్రు? ట్రైన్కి వచ్చినామన్నా. దేనికి వచ్చారు మీరు? యోసేపన్నా మీరు దేనికి వచ్చిండ్రన్నా? మూడింటికి వచ్చిండ్రా? అయితే ఇప్పుడు మేము పిలిచినప్పుడు మీరు మూడింటికి లేవాలన్నమాట, సరేనా? యోసేపన్న పప్పు తెచ్చిండు. యోసేపన్న పప్పు తెచ్చిండ్రా? సరే మాట్లాడక్క.
ఓకే పిల్లలు, ఇప్పుడు సాంగ్ వస్తుంది. ఎవరు ట్రైన్కి వచ్చారో కూ అని సౌండ్ రాగానే వాళ్ళు లేచి నాతో యాక్షన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మోటార్ పీప్ పీప్ అని సౌండ్ వస్తుంది. మోటార్ బండి సౌండ్ వచ్చినప్పుడు బస్సు, కారు, ఆటో వీటికి వచ్చిన వాళ్ళు లేవాలి. ఓకేనా? బైకా? అంతేనా? సరే, నేను చెప్తా అప్పలేదు. తర్వాత సైకిల్ మీద ఎవరైనా వచ్చారా? అసలు ఆ రోజులే లేవు కదా. సైకిల్ మీద వచ్చే రోజులే కావు ఇవి అస్సలు. ఎవరు సైకిల్ మీద రాలేదారా? ఎవరు రాలేదా? అయ్యో, సైకిళ్ళు అంతరించిపోతున్నాయి. అంకుల్ మీరు సైకిల్ బండి అంటే రత్నం అంకుల్ వేస్తారు. ఓకేనా? అంకుల్ మీరు సైకిల్, సరే ఇంట్లో సైకిల్స్ ఉన్నవాళ్ళు, ఇంట్లో సైకిల్ తొక్కే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఇంట్లో అంటే ఇంట్లో కాదు, రోడ్డు మీద. ఓకే, నాకు సైకిల్ ఉంది, నేను సైకిల్ మీద వెళ్తా. అన్నీ చెప్పని అవసరం లే అక్క, అన్నీ చెప్పని అవసరం లే. ఏ పిల్లలు దేనికి వచ్చిర్రో మీకు అర్థమవుతుందా? ఒక శబ్దం వస్తుంది ఇప్పుడు, అర్థమవుతుందా? ఆ శబ్దాన్ని బట్టి మీరేం చేయాలా? లెగాల కూ అని వచ్చింది అనుకో, ట్రైన్కి వచ్చిన వాళ్ళు నించోండి. అర్థమవుతుందా? నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు నడుచుకున్న శబ్దం వచ్చినప్పుడు లేవండి. పిప్పి పని వచ్చింది అనుకో, ఎవరు లేస్తారు? క్లింగ్ 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 అంటే. స్కూల్కి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు, సైకిల్ ఉన్న వాళ్ళు లేవండి. ఎవరు సైకిల్ మీద రాలేదన్నయ్య. అక్క అన్నయ్య, ఇందులో ఇంకో సౌండ్ కూడా ఉంది. వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఏదన్నయ్య? సౌండ్ వస్తుంది, అప్పుడు మీరు చెయ్యాలి. ఓకేనా? అలాగే, ఓకే డన్. ఓకేనా? ఓకే అన్నయ్య. ఓకేనా? అందరు వస్తారా? అందరూ వస్తారా? ఓకే, అన్న వచ్చినామనాలి. మీరు ఏమనాలా? ఓకే, రెడీ, స్టార్ట్. చుక్కు 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 కూబండి ఎక్కుదామా, రైలు బండి ఎక్కుదామా, కూబండి ఎక్కుదామా, రైలు బండి ఎక్కుదామా, కూబండి ఎక్కి మనము టీవీ బీసుకు వెళదామా, దేవుని పాటలు నేర్చుకుందామా, రైలు బండి ఎక్కి మనము టీవీ బీసుకు వెళదామా, దేవుని పాటలు నేర్చుకుందామా. నెక్స్ట్, బస్కి ఎవరు వచ్చారు? బస్, కార్, ఆటో. బస్, కార్, ఆటో. బండి ఎక్కుదామా, మోటార్ బండి ఎక్కుదామా, బండి ఎక్కుదామా, మోటార్ బండి ఎక్కుదామా, బండి ఎక్కి మనము టీవీ బీసుకు వెళదామా, దేవుని వాక్యం నేర్చుకుందామా, మోటార్ బండి ఎక్కి మనము టీవీ బీసుకు వెళదామా, దేవుని వాక్యం నేర్చుకుందామా. ఆల్ సైక్లర్స్ నిల్చోవాలి. సైకిల్ దొక్కండి రా. క్లింగ్ 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 బండి ఎక్కుదామా, సైకిల్ బండి ఎక్కుదామా, క్లింగ్ బండి ఎక్కుదామా, సైకిల్ బండి ఎక్కుదామా, క్లింగ్ బండి ఎక్కి మనము టీవీ బీసుకు వెళదామా, ప్రార్థన చేయ నేర్చుకుందామా, సైకిల్ బండి ఎక్కి మనము టీవీ బీసుకు వెళదామా, ప్రార్థన చేయ నేర్చుకుందామా. నెక్స్ట్ ఏమై ఉండొచ్చు? హై హై హై. టింగ్ 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 టింగ్. ఒక్క నిమిషం బాబు. ఎడ్ల బండి ఎక్కిన పెద్దలు ఉన్నారుగా, పెద్దవాళ్ళు ఉన్నారుగా ఎడ్ల బండి. అసలు ఎడ్ల బండి ఎక్కాము అన్నోళ్ళు ఒకసారి నిల్చోండి.
నించోవాలి. అంకుల్ మీరు స్టేజ్ మీదకి రావాలి. ఎడ్ల బండి ఎక్కిన వాళ్ళందరూ ఒకసారి నించోండి. ఒరే పాతకాలంలో కార్లు లేనప్పుడు, తాతయ్య వాళ్ళ కాలంలో వాళ్ళ పెళ్ళైనప్పుడు ఎడ్ల బండి మీదే తీసుకెళ్ళే వాళ్ళు. ఓకే, రెడీ, 1 2. ఎద్దులు రెడీగా ఉన్నాయా? ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. బండి ఎక్కుదామా, టింగు బండి ఎక్కుదామా, ఎద్దుల బండి ఎక్కుదామా, టింగు బండి ఎక్కి మనము టీవీ బేసుకు వెళదామా, బొమ్మలు రంగులు నేర్చుకుందామా, ఎద్దుల బండి ఎక్కి మనము టీవీ బేసుకు వెళదామా, బొమ్మలు రంగులు నేర్చుకుందామా. నడక బండి ఎక్కిన వాళ్ళందరూ లేవాలి. నడక బండి మీద వచ్చిన వాళ్ళు లేవాలి. నడక లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ వచ్చారా? నడుచుకుంటూ వచ్చారా? అందరూ లేవాలి. అందరూ లేవాలి. అందరూ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. నడక బండి ఎక్కుదామా, పరుగు బండి ఎక్కుదామా, నడక బండి ఎక్కుదామా, పరుగు బండి ఎక్కుదామా, నడక బండి ఎక్కి మనము టీవీ బేసుకు వెళదామా, యేసయ్య బిడ్డగా మారిపోదామా, పరుగు బండి ఎక్కి మనము టీవీ బేసుకు వెళదామా, యేసయ్య బిడ్డగా మారిపోదామా. చుక్కు 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 పిప్పి 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 క్లింగ్ 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 టింగ్ 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 టింగ్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఓకే, వావ్. కొంచెం ఎక్సర్సైజ్ కోసం అన్నమాట ఈ సాంగ్. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎంతమందికి వచ్చి ఈ పాట? జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్. ఓ, తక్కువ మందికే వచ్చు, ఎక్కువ మందికి రాదు కాబట్టి నేర్పిద్దాం వాళ్ళకి. సరేనా? ఓకేనా? ఓకేనా? Jesus is my best friend, my best friend, my best friend. Jesus is my best friend. He's always there for me. Jesus is my best friend, my best friend, my best friend. Jesus is my best friend. He's always there for me. On Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, and Saturday. Jesus is my best friend. He's always there for me. Yeah. Jesus is my best friend, my best friend, my best friend. Jesus is my best friend. He's always there for me. On Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, and Saturday. Jesus is my best friend. He's always there for me. He's always there for me. He's always there for me. సరే, త్వరగా అడిగేస్తాను. 3 క్వశ్చన్స్. ఓకే, ఇప్పటి వరకు మనం ఎన్ని లెసన్స్ నేర్చుకున్నాము? 6 లెసన్ నేమ్స్. టక్ ఎవరు చెప్తారా? 6 లెసన్ నేమ్స్. 6 లెసన్ నేమ్స్. 6 లెసన్ నేమ్స్. రీతు రావాలి. రీతు రావాలి. ఫాస్ట్గా చెప్తారు. మిత్రుడు, మిత్రుడు పరిష్కారం, మిత్రుడు దేవుని భయం, మిత్రుడు దేవుని కాపుదల, మిత్రుడు దేవుని పోషణ,
మిత్రుడు దేవుని విజ్ఞాపనం. మిత్రుడు దేవుని దుఃఖ నివారణ. ఓకే, వెరీ గుడ్. దుఃఖ నివారణ. రీతికి ఒకసారి గట్టిగా చెప్పలు పెడతాం నాన్న. 1 2 3. ఫ్రెండ్షిప్ బ్యాండ్ అన్నయ్య, మిత్రుడు థీమ్ మీద. చాలు. ఓకే పిల్లలు, చాలా కొంచెం లేట్ అయింది, ఎక్కువ లేట్ ఏం కాదులే. కానీ అన్న వాళ్ళు వచ్చేటప్పుడు పాపం దారి చెప్పారా కొంచెం, అంతే. ఓకేనా పిల్లలు? ఈ 5 days నుంచి మనం స్టోరీస్ వింటున్నాం కదా. మనం చాలా సంవత్సరాల నుంచి మనం ప్రతి VBSకి సాంగ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఆ పాటలు రాసి ఆ పాటలకి ట్యూన్ చేసిన అన్న వాళ్ళు వచ్చారా. అసలు వాళ్ళు మన దగ్గర ఉండటం చాలా సంతోషం కదా. మరి అన్న వాళ్ళని ఇన్వైట్ చేద్దామా? డానీ అన్నని, సుధీర్ అన్నని, ముల్లర్ అన్నని దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అన్నవాళ్ళు ప్లీజ్. అరే ఎంజాయ్ చేసామా లేదా సాంగ్స్ మనం? ఓకేనా? అసలు అరే 1000 క్లాప్స్ కొడదామా? 1000 క్లాప్స్ రెడీగా ఉన్నారా? 1000 క్లాప్సా? 1 2 3 4 5 6 7 8 9 100 200 300 400 500 600 700 800 900 1000. వామ్ వెల్కమ్ డాన్ అన్న, సుధీర్ అన్న, ముల్లర్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ మాతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టమేనా? ఈ ఫ్రెండ్ పేరు తెలుసా మీకు? తెలీదా? ఈ ఫ్రెండ్ పేరు ముల్లర్ అన్న. ఏంటది? జార్జ్ ముల్లర్ అన్న. ఈ ఫ్రెండ్ పేరు తెలుసా? తెలీదా? సుధీర్ అన్న. ఓకేనా? తెలుసుగా మీకు. ఆల్రెడీ ఆ ఫ్రెండ్ పేరు తెలుసు. ఇక్కడున్న ఫ్రెండ్స్ అందరు తెలుసు కదా. మరి నేను తెలుసా? డాన్ అన్న తెలుసా? ఓకే, రైట్, సరే, వెరీ గుడ్. బాగున్నారా అందరూ? మన భద్రాచలం బాగుందా? మందేనా భద్రాచలం? కాదా? మందేనా? బాగుందా? భద్రాచలంలో డాన్ అన్న దగ్గర పెరిగిన పిల్లలందరూ ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. శ్యామన్న, రాజేష్ కూడా ఉన్నాడు. కొంతమంది ఉన్నారు వాళ్ళ అన్నయ్య మీ దగ్గర పెరిగిన పిల్లలు కూడా వచ్చారు ఇక్కడికి. ఓకే, రైట్. ఓకే, ఇంతకీ సాంగ్స్ బాగా నేర్చుకున్నారా మీరు? నేర్చుకున్నారా? ఏదో ఒకసారి మీరు కూర్చొని పాడతారా? అదేనా? ఆ పాటేనా? ఎక్కడ స్టాప్ అంటే సుధీర్ అన్న మీరు అక్కడ ఆగిపోవాలి. ఓకేనా? రైట్, రెడీ, 1 2 3 స్టార్ట్. ఒక్క నిమిషమే. నేను అసలే దారి తప్పా. అడవుల్లో నుంచి వచ్చా, చల్లగాలికి నిద్ర వచ్చింది. మీరు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటే నాకు ఇంకా నిద్ర వస్తుంది. కొంచెం యాక్టివ్గా. ఓకేనా? ఈ అమ్మా కాంక్రీట్ మంచిదే వేసారా? అంబుజా సిమెంటా? ఓకే, మధ్యలో ఓకేనా? పాడతారా? గట్టిగా పాడతారా? చాలామంది మునగరు తీసుకొని కూర్చున్నారు. వాతావరణం చల్లగా ఉంది, అందుకే సూర్యారావు గారిని వచ్చేయమని చెప్పాము. వచ్చేస్తున్నారు. రైట్, రెడీ 1 2 3 స్టార్ట్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్
ఒక్కసారి పిల్లలు, అసలు వాయిస్ లేదు. పిల్లలు ఎవరి వైపు చూపిస్తే వాళ్ళే పాడాలి. ఓకే, నేను స్టార్ట్ చేస్తాను, నాతో పాటు రెడీ. ఓకే. అన్వేషకులం మేము అన్వేషకులం. మీరాగండి. సెకండ్ టైం. వెండి కాదు రైట్. ఒకసారి అందరూ అంతకు మించిన దగ్గర నుంచి చక్కగా అంతకు మించిన అన్నప్పుడు మీరు ఇలా పెట్టి, ఓకేనా? ఇలా 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 అనాలి. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. అంతకు మించిన అమూల్యమైన వాటి అన్వేషకులు. అగైన్. అంతకు మించిన విలువైనవి అమూల్యమైన వాటి అన్వేషకులం. ఓకే, సెకండ్ సాంగ్ ఏంటి మీరు నేర్చుకున్న సెకండ్ సాంగ్? స్నేహం తీయనైనది. రెడీ? స్టార్టింగ్ విత్ బాయ్స్. స్నేహం యేసు గర్ల్స్. మామిడి పండు కన్నా అందరూ ఓకే, రైట్. వాట్ ఇస్ ద థర్డ్ సాంగ్? లోకల్ ఫ్రెండా? సో స్టార్టింగ్ విత్ గర్ల్స్. 1 2 3 స్టార్ట్. మీరు లోకల్ ఫ్రెండ్ అయినా అందరూ మనకున్న ఎల్లప్పుడు వెరీ గుడ్. వాట్ ఇస్ ఫోర్త్ సాంగ్? ఫ్రీ. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. అందరూ ఇవన్నీ కలిస్తేనే ఉచితం ఉచితం. ఇవన్నీ కలిస్తేనే రూకలు లేక దొరికే రక్షణ అసలైన ఉచితం. ప్రభు యేసు ఇచ్చే రక్షణయే అసలైన. ఓకే. వాట్ ఇస్ ద ఫిఫ్త్ సాంగ్? చిన్న పిచ్చుక. ఓకే, వచ్చేసిందా? ఇది అందరం కలిసి పాడదాం. 3 2 1 స్టార్ట్. ఒకసారి ఈ ట్రైన్ ఏమో ఇటు వెళ్ళిపోతుంది, ఇది ఇటు వెళ్తుంది, అది అటు వెళ్తుంది. ఒకసారి ఫస్ట్ గర్ల్సే పాడదాం. ఓకే, 3 2 1 స్టార్ట్. మీరు చిన్ని పిచ్చుకను చూచి అందరూ వాటికంటే నీవు శ్రేష్ఠుడవు కావా అని అడిగింది. వన్ మోర్ టైం. వాటికంటే నీకోసం ప్రాణ
ప్రాణం పెట్టిన యేసయ్యకు, నీ కొరకే తిరిగి లేచిన యేసయ్యకు, గట్టిగా నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకు, నీ కొరకే తిరిగి లేచిన యేసయ్యకు, నీ వస్త్రం నీ ఆకలి తెలియదా, నీ వస్త్రం తెలియదా, నీ రాజ్యమును మొదట వెదకుము, దేవుని నీతిని రాజ్యమును మొదట వెదకుము. ఓకే ఓకే రైట్. 6th సాంగ్ ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, రెడీనా? ఒక పని చేద్దాం, ఉన్న వాళ్ళని 4 పార్ట్స్ చేసేస్తే ఆ లాస్ట్ బెంచ్ వాళ్ళు పాడాలి. నానా నువ్వు నువ్వు రేజ్ యూ హ్యాండ్. ఓకే, అక్కడి నుంచి వెనకాళ్ళు పాడాలి. అమ్మ పాడతారా? రైట్, తన నుంచి వెనకాళ్ళు. ఏ సాంగ్ అది? యేసు యేసు ప్రభువా. ఓకే బాయ్స్, మీకు చెప్తాను, ఫస్ట్ వాళ్ళు, తర్వాత నేను ఇచ్చే సిగ్నల్స్ బట్టి అందరూ పాడాలి. ఓకే, అక్కడి నుంచి వెనక వాళ్ళు. 3, 2, 1 స్టార్ట్. యేసు ప్రభువా నీవే, నీవే నా మంచి మిత్రుడా. అందరూ యేసు ప్రభువా నీవే మిత్రుడవు, నీవే నా మంచి మిత్రుడవు, నన్నుగా ప్రేమించే, నన్ను పూర్తిగా ఎరిగిన మిత్రుడవు, నా ప్రియమైన మిత్రుడవు, నా ప్రియమైన మిత్రుడవు. 1, 2, 3 స్టార్ట్. ప్రభువా నీవే, నీవే నా మంచి. ఓకే ఓకే వెయిట్. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఖచ్చితంగా లిరిక్స్ నేర్చుకోవాలి. పెద్ద పెద్ద క్వశ్చన్లన్నీ చదివేస్తారు మీరు కదా. బయట స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి రకరకాల సౌండ్స్, రకరకాల పాటలు వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతూ ఉంటుంది మన మైండ్. కానీ వెంటనే ఇవి స్టార్ట్ చేసేయాలి మీరు, మీ మైండ్లోకి అవి రాకూడదు. ఓకే రైట్. 7th సాంగ్. 6 అయినాయమ్మా. ఓకే 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 సరే. మీకు చాలామందికి ఒక సాంగ్ తెలుసంట. ఏ సాంగ్ తెలుసు అది? అది కాదమ్మా, కాదమ్మా, ఫ్రెండ్ మీద ఇంకొక సాంగ్. నేను సరే చెప్తాను. నేను ఆశాంతం నన్నెరిగిన వాడు, నన్నుగా ప్రేమించేవాడు, ఆశాంతం నన్నెరిగిన వాడు, నన్నుగా ప్రేమించేవాడు, నా కోసం తన ప్రాణం పెట్టినవాడు, నా కొరకు బలియాగమైనాడు, నా కోసం తన ప్రాణం పెట్టినవాడు, నా కోసం బలియాగమైనాడు, దొరికాడు నాకొక స్నేహితుడు, నేను కొరుకున్నట్టి నా. సెకండ్ టైం మీరు పాడండి. దొరికాడు నాకొక స్నేహితుడు, నేను కోరుకున్నట్టి నా హితుడు. ఎంతమందికి వచ్చింది? 1 2 3 4. తక్కువ అమ్మా. అలాంటప్పుడు లిరిక్ లేదుగా వీళ్ళ దగ్గర. ఓకే, 2 సార్లు పాడితే మీరు పాడేద్దరు. కానీ డాన్ అన్న 35 అవుతుంది మరి. సార్ నాతో పాటు చెప్పండి. దొరికాడు నాకు ఒక స్నేహితుడు, నేను కోరుకున్నట్టి నా హితుడు. దొరికాడు నాకొక స్నేహితుడు, నేను కోరుకున్నట్టి నా హితుడు. ఈ 2 లైన్స్ ఫస్ట్. ఓకే, దొరికాడు నాకొక స్నేహితుడు,
నేను కోరుకున్నట్టి నా హితుడు దొరికాడు నాకొక స్నేహితుడు. నేను కోరుకున్నట్టి మళ్ళీ దొరికాడు నాకొక స్నేహితుడు. నేను కోరుకున్నట్టి నా ఆశాంతం నన్నెరిగినవాడు, నన్నుగా ప్రేమించేవాడు. మీరు ఆశాంతం నన్నుగా ప్రేమించేవాడు, నా కోసం తన ప్రాణం పెట్టినవాడు, నా కొరకు బలియాగమైనాడు. నా కోసం తన ప్రాణం పెట్టినవాడు, నా కొరకు బలియాగమైనాడు. దొరికాడు నాకు స్నేహితుడు, నేను కోరుకున్నట్టి నా హితుడు. దొరికాడు నాకు స్నేహితుడు, నేను కోరుకున్నట్టి నా హితుడు. ఓకే, ఇది మీరు నేర్చుకుందరు కానీ. ఓకే, సాంగ్స్ మీకు లాస్ట్ VBS సాంగ్స్ అన్నీ బాగొచ్చా? ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, టైం ఉంటే క్విజ్ లాగానే 4 డివైడ్ చేసి 4 టీమ్స్గా నేను పక్షి పేరు చెప్పాను అనుకోండి, దాని మీద పాట పాడాలి. వస్తువు పేరు చెప్పాను అనుకోండి, దాని మీద మీరు సాంగ్ పాడాలి. తినే పదార్థం మీద చెప్పాను అనుకోండి, దాని మీద సాంగ్ పాడాలి. రెడీ అవ్వండి వీలుంటే, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. చూద్దాం. ఓకే, రైట్. డాన్ అన్న. పిల్లలు 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 ఎందుకు మీరు యాక్టివ్గా లేరు? తిన్నారా? తిన్నారా లేదా? ఏం తిన్నారు? రే, అది నాకు అర్థమైంది. ఇడ్లీ తిన్న వాళ్ళందరూ నీరసం అయిపోయారు, బోండా తిన్న వాళ్ళందరికీ నిద్ర వస్తుంది. రెండు ప్రాబ్లమే, అవునా? సరే, వెరీ గుడ్. ఒకసారి వద్దన్నాడు. రైట్, నాకు లాగా కూర్చోండి అందరూ. కూర్చున్నారా? రైట్. ఇలాగే ఉండి మీ చెయ్యి పెట్టకుండా ఈ లెగ్ పొజిషన్లోకి ఈ లెగ్ రావాలి, ఈ లెగ్ పొజిషన్లోకి ఈ లెగ్ రావాలి. వస్తుందా? ఎగరకూడదు, జంప్ చేయకూడదు, అలా పడిపోకూడదు. ఓకే, రైట్. రెడీ? ఓకే, రెడీ. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఓకే, రెడీ. ఓకే, బాగున్నారా అందరూ? హ్యాపీగానే ఉన్నారా? బాగా కాళ్ళు నొప్పులు వచ్చాయా? రైట్. 1 టైం. రెడీ? స్తుతి ఆరాధన ఊపర్ జాతి హైకి సాంగ్ వచ్చా మీకు? చక్కగా నీట్గా పాడాలి. రెడీ? 1 2 3 స్టార్ట్. స్తుతి ఆరాధన ఆశిషు. ఒక్క నిమిషం ఆగండి. ఆశిష్ लेकर नीचे आती है. लेकर, आशीष लेकर नीचे आती है. ओके, रेडी? स्तुति आराधना ऊपर
ऊपर जाती है आशीष नीचे आती है प्रभु हमारा इतना महान, देखो हमसे करता है प्यार। प्रभु हमारा इतना महान, देखो हमसे करता है प्यार। हालेलू हालेलूया, हालेलू हालेलूया। Good, very good. Close your eyes, all of you. Close your eyes. Close your eyes, please. ప్రియమైన తండ్రి యేసు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి మాతోనూ మా పిల్లలతోనూ ఉంచమని మీ పాదాలు పట్టుకుంటున్నాను నాయనా. ప్రతి విధమైనటువంటి డిస్టర్బెన్స్ని మీ ఆధీనంలోకి తీసుకోమని మీ పాదాలు పట్టుకుంటున్నాను. కొన్ని మాటలు మా పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగినటువంటి జ్ఞానం మాకు ఇవ్వమని అడుగుతున్నాను. శక్తిహీనుడిని, బలహీనుడిని, ఇక్కడ నిలబడుతున్నటువంటి మీ దాసులమైన మేమందరం కూడా నాయన బలహీనులమే. దయచేసి మీ పాదాలు పట్టుకుంటూ మా పిల్లలని మీరు దర్శించమని, మీ సన్నిధి మాతో ఉంచమని యేసు ప్రభు వారి పేరిట స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఓకే, వెరీ గుడ్. రైట్, అవర్ థీమ్ ఈస్ చూపించట్లేదు నాకు, మీరు ఎవరు చూపించట్లేదు. ఎస్, సారీ, నాట్ ఏ. జీసస్, చెప్పండి, జీసస్ ద ట్రూ ఫ్రెండ్. ద ట్రూ ఫ్రెండ్, ఏ కాదు, ద ట్రూ ఫ్రెండ్. ఓకేనా? జీసస్ ద ట్రూ ఫ్రెండ్. ఓకే, గుడ్, వెరీ గుడ్. సిట్ డౌన్. రైట్, మీరు నాతో ఎంతమంది పండు కొడతారు? నాకు చూపించాలి అందరూ. పండు కొట్టే వాళ్ళందరూ రెండు చేతులు చూపించండి. పండు కొట్టే వాళ్ళందరూ రెండు చేతులు. నా ఫ్రెండ్స్ అయిన వాళ్ళందరూ రెండు చేతులు ఇలా అనండి. నా ఫ్రెండ్సేనా? ఓకే, నా ఫ్రెండ్స్ అందరూ ఈ రెండు చేతులు ఇలా పెడతారు. నా ఫ్రెండ్స్ రైట్ హ్యాండ్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. సో ఎవరు పెట్టలేదో వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదని నేను అండర్స్టాండ్ చేసుకుంటాను. నా ఫ్రెండ్స్ అందరు చక్కగా ఒళ్ళు వాళ్ళ రెండు చేతులు ఇలా పెట్టుకొని కూర్చుంటారు. నా ఫ్రెండ్స్ అస్సలు మాట్లాడరు, నేను అడిగిన వాటికే ఆన్సర్ చెప్తారు. ఓకే, మొదటి రోజు మీరు మిత్రుడు, పరిష్కారం చూశారు. పరిష్కారంలో యేసయ్య మన సమస్యలను పరిష్కరిస్తారు అని మీరు నేర్చుకున్నారు, అవునా కదా? మరి మనకు చిన్నపిల్లలం కదా, మనకేం సమస్యలు ఉంటాయి? చికెన్ కూరే కావాలి, మటనే కావాలి, కాకరకాయ నేను తినను, అందుకని డాన్ అన్నయ్య ఇంతలావు కర్ర పెట్టి ఇద్దబి బాధించుకున్నాడు వాళ్ళ నాన్నతో. తెలుసా మీకు? అవి కాదు సమస్యలంటే. మనకి చదువు సరిగ్గా రావటల్లా, మ్యాథ్స్ సరిగ్గా అండర్స్టాండ్ అవటల్లా, సైన్స్ గుర్తుంటల్లా, ఇంగ్లీష్ గ్రామర్ కరెక్ట్గా చేయలేకపోతున్నాం, భయం వేస్తుంది. పరీక్షలంటే భయం, చీకటంటే భయం, క్రొత్త వారు కనబడగానే భయం, మాస్టర్ని చూస్తే భయం. ఇవన్నీ మనకి సమస్యలే. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎవరు? యేసయ్య. ఏం చెప్పాలి మనం? యేసయ్య నాకు భయం వేస్తుంది, యేసయ్య నాకు భయం లేకుండా చేయవా అని అడగాలి, అవునా కదా? అవునా?
యేసయ్యా మమ్మీ దగ్గర డాడీ దగ్గర పుస్తకాలు కొంటాకి మనీ లేదేసయ్యా, మా డాడీకి వర్క్ ఇవ్వేసయ్యా, మా డాడీ నాకు బుక్స్ కొంటారేసయ్యా అని అడగాలి. అప్పుడు యేసయ్య మన సమస్యను తీర్చి మన అవసరతలన్నీ తీరుస్తారు. అవునా? దెన్ ద సెకండ్ వన్ ఈస్, రెండో రోజు ఏమి నేర్చుకున్నారు? అక్కడే కనపడుతుంది చూడండి. మిత్రుడు మిత్రుడు దేవుని కాపుదల, మిత్రుడు పరిష్కారం, మిత్రుడు దేవుని భయం. అంతేనా? కాపుదల ఎరా భయమేనా? సారీ, భయం, దేవుని భయం. ఓకే, రైట్. దేనికి భయపడాలి మనం? దేవునికి మాత్రమే భయపడాలి. మీరు నేర్చుకున్న దానిలో ఏముంది? అబ్బాయి, ఈ ప్రాణాన్ని అంటే ఈ దేహాన్ని చంపే వాళ్ళకి భయపడొద్దు, మన ఆత్మని చంపేసేసి నరకంలో పడేస్తాడే వాళ్ళకి భయపడాలి అన్నాడు. పిల్లలు, మీరు వినుంటారు, అన్న అక్క మీకు చెప్పుంటారు, మనమందరం కూడా ఒకానొక రోజున చనిపోతాం. ఎవరన్నా చనిపోకుండా ఉండేవాళ్ళు ఉంటారా? లేదు. ఒకవేళ యేసయ్య మధ్యాకాశానికి వచ్చేస్తే మనమందరం కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతామా? అందరం వెళ్ళిపోతామా? ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు? యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. అవునా కదా? అలా కాకుండా ఎవరైతే మనతో తప్పులు చేపించి పాపం చేయించి నరకానికి తీసుకువెళ్ళిపోతారో వాళ్ళకి మనం భయపడాలి. అంతేగాని ఈ లోకంలో ఉన్న వాటికి భయపడక్కర్లా, దేవునికి మాత్రమే భయపడాలి. మరి మూడవదిగా ఏమి నేర్చుకున్నాం మనం? దేవుని కాపుదల. దేవుని అనుమతి లేకుండా, దేవుని ఇష్టం లేకుండా ఈ తలలో ఒక్క వెంట్రుక కూడా రాలిపోదంట. దేవుని ఇష్టం లేకుండా ఒక్క పిచ్చుక కూడా నేలన పడదు. మరి పిచ్చుక వెంట్రుక గ్రేటా, నువ్వు గ్రేటా? ఎవరు గ్రేటు? పిచ్చుక గ్రేటా, నువ్వు గ్రేటా? వెంట్రుక గ్రేటా, నువ్వు గ్రేటా? నేనే గ్రేట్. ఎందుకని? నేను ఎవరిని? ఆయన కొడుకుని. నువ్వెవరివి? యేసయ్య పిల్లవి, యేసయ్య పిల్లవాడివి. కాబట్టి మనమే గ్రేట్. మరి ఒక పిచ్చుకని కాపాడే దేవుడు, ఈ వెంట్రుకను కాపాడే దేవుడు నిన్ను కాపాడ్డా, నన్ను కాపాడ్డా? కాపాడతాడు. మరి నెక్స్ట్ నాలుగవది ఏం నేర్చుకున్నారు? మిత్రుడు పోషణ లేదా పోషణ, మీరు ఎలా చెప్తే అలా. ఫస్ట్ది మిత్రుడు పరిష్కారం. చెప్పండి, మిత్రుడు పరిష్కారం, మిత్రుడు. రెండవది ఏంటి? దేవుని భయం. మిత్రుడు దేవుని కాపుదల, మిత్రుడు పోషణ. ఓకే, రైట్. వినండి, మీరు నేర్చుకున్నది ఏంటి? దానిలో ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకోవు. అయినా సరే ప్రతిరోజు కాకి అన్నం దొరుకుతుందా? కాకి డబ్బులు ఇచ్చుకుంటుందా కొట్టుకొచ్చి? మరి పిచ్చుక బియ్యం కొనుక్కుంటుందా? కొనుక్కోవట్లేదుగా. కుక్క మీ దగ్గరకు వచ్చి అంటుందా? అంటల్లా. దానికి దేవుడు ఇస్తున్నాడు, అన్నిటికీ ఇస్తున్నాడు. అవునా? మరి వాటికే ఇచ్చే దేవుడు ఆయన పిల్లలకి కూడా ఇస్తాడు. అవునా కదా? మరి పువ్వులు చూశారు కదా మీరు, ఫ్లవర్స్ చాలా అసహ్యంగా ఉంటాయి కదా పువ్వులు. ఏరా నానా, పువ్వులు చాలా అసహ్యంగా ఉంటాయి కదా. పువ్వులు చూడటానికి ఇష్టం ఉండవు కదా? అవునా? బాగుంటాయా? చాలా బాగుంటాయా? ఏ ఫ్లవర్ అంటే ఇష్టం మీకు? రోజ్. మీకే ఫ్లవర్ అంటే ఇష్టం? జాస్మిన్. మీకు? చామంతి. మీకు? అనా లోటస్. ఇవన్నీ ఇష్టం కదా. మరి వాటికి అంత అందం ఇచ్చిన దేవుడు మనకు అందం ఇవ్వడా? చాలామంది అనుకుంటారు, నేను నల్లగా ఉన్నా.
నువ్వు నలుపులో అందంగా ఉంటావని నీకు నలుపు ఇచ్చాడు దేవుడు. ఛీ, నాకు ఇంతే కొత్తిమీర కట్ట అంత జడ, దానిలోనే నువ్వు అందంగా ఉంటావని నీకు అది ఇచ్చాడు. ఛీ, నాది బట్టతల, నా జుట్టు అంతా ఊడిపోయింది, ఇలా ఉంటేనే డాన్ అన్న అందంగా ఉంటాడని డాన్ అన్నని ఇలా చేశాడు దేవుడు. నా జుట్టు అంతా వైట్ అయిపోయింది అని తాతగారు అనుకున్నారు అనుకో, ప్రసాద్ తాతగారు వైట్ హెయిర్లోనే అందంగా ఉంటారని అలా ఉంచారు ఆయన్ని. అర్థమైందా? కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి. అరే, అంశం ఏం చెప్పుకున్నాం? ఓకే, రైట్. తర్వాత మిత్రుడు విజ్ఞాపన. ఒరే వినండి, మన కోసం మన అమ్మ ప్రార్థన చేయకపోవచ్చు, మన నాన్న ప్రార్థన చేయకపోవచ్చు, మన ఫ్రెండ్ ప్రార్థన చేయకపోవచ్చు, మన సండే స్కూల్ తీసుకునే డాన్ అన్న ప్రార్థన చేయకపోవచ్చు, మన పాస్టర్ గారు మనల్ని ఒకవేళ మర్చిపోయి ప్రార్థన చేయకపోవచ్చు, కానీ నీ కోసం నా కోసం ప్రతినిత్యము ప్రార్థన చేసే ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆయనే జే. ఏంటది? నాకు స్పెల్లింగ్ చెప్పాలి. JESU. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మీకు నా కోసం ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, మీకోసం కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. నెక్స్ట్ తర్వాత విజ్ఞాపన దుఃఖ నివారణ. దుఃఖ నివారణ. చూడరా, మనకి ఎప్పుడన్నా ఏడుపు వచ్చిందనుకో, చాలాసార్లు నాకు కూడా ఏడుపు వస్తుంది కొన్ని పరిస్థితుల్లో. మీకు ఎప్పుడు ఏడుపు రాలేదా? ఏడుపు వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే వెంటనే వెళ్ళి బైబిల్ తీసుకొని దేవుని వాక్యం చూస్తా, లేదా ఆ రోజు క్యాలెండర్లో ఏముందా అని ఇలా చూస్తా. రీసెంట్గా లాస్ట్ మంత్లో నేను ఒక విషయంలో బాగా ఏడ్చా. ఆ విషయం తర్వాత ఎప్పుడన్నా వీలుంటే చెప్తా. నేను బాగా ఏడుస్తూ ఉన్నా. అయితే ఆ రోజు పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యా డానీ, నువ్వు ఉయ్యూరు వెళ్ళి వాక్యం చెప్పాలయ్యా అన్నారు. నేను ఏడుస్తున్నా, నన్ను వెళ్ళి వాక్యం చెప్పమంటున్నారు. ఏం చేస్తాను? ఏం చేయాలి ప్రభువా, నాకేం అర్థం కాల. అయితే నాకు ఒక ఫోన్ నంబర్ దొరికింది. మీకు కావాలా ఆ ఫోన్ నంబర్? ఇవ్వనా? ఆ ఫోన్ నంబర్కి ఫోన్ చేస్తే నా ఏడుపంతా పోయింది. కావాలా వద్దా మీకు ఆ ఫోన్ నంబర్? ఎంతమందికి ఆ ఫోన్ నంబర్ కావాలి? అబ్బాయి, ఆ ఫోన్కి మీ ఇష్టం వచ్చినట్టు ఫోన్ చేస్తే కుదరదు చెప్తున్నా. ఎంతమందికి కావాలా? రైట్, రాసుకోండి. ఫోన్ నంబర్ 333. ఫోన్ నంబర్ 333. ఓకే, గుర్తుపెట్టుకుంటారా? ఆ ఫోన్కి మీ ఫోన్ తీసుకొని ఫోన్ చేసేయబడలా, అక్కర్లేదు. జస్ట్ మోకరించి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చూడమనగానే నేను చూసా. అక్కడ ఏమనుందో తెలుసా? నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. దాని తర్వాత ఏముంది? గ్రహింప సఖ్యము కానటువంటి విషయాలు నీకు తెలియజేస్తానని ఉంది. ఓకేనా? రైట్, అక్కడికి అయిపోయింది కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరు చేతులు తీసేశారు. కరెక్ట్గా మనకి 20 మినిట్స్ ఉంది. 20 మినిట్స్లో నేను డివోషన్ అవజేస్తాను. ఎప్పుడు అవజేస్తాను తెలుసా? మీరు అందరు చేతులు కట్టుకొని మంచిగా వింటే. ఓకే, మీరు నేర్చుకున్న డివోషన్లో మాస్టర్ రండి. మీరు నేర్చుకున్న డివోషన్లో ఒక ఆయన, ఈయనే ప్రభు అనుకో, ఆయనే నేను అనుకో. ఏమన్నారంటే, మీరేమన్నారు నా గురించి? ఏం చేస్తా అన్నారు? తప్పిపోకుండా శోధనలో పడకుండా ప్రార్థన చేయండి అని చెప్పాడు. దానికంటే ముందు ఇంకొక విషయం చెప్పాడు. తప్పిపోకోకుండా
మీ కొరకు ఆ, విజ్ఞాపన చేస్తున్నాను అన్నాడు ఆయన. మీరు తప్పికోకుండా మీకోసం విజ్ఞాపన చేస్తున్నా అని యేసయ్య ఒక ఆయనతో అన్నారు. ఆయన ఎవ్వరు? పేతురు గారే కదా. అప్పుడు పేతురు గారు ఏమన్నారు? బే ప్రభువా, నీ కోసం నేను చచ్చిపోనన్నా చచ్చిపోతాను, కానీ నేను మాత్రం తప్పిపోను అన్నాడా? మరి అప్పుడు ప్రభు ఏమన్నారు? అబ్బాయి, నువ్వు 3 సార్లు అబద్ధం చెప్పక ముందు కోడి కుయ్యదరా అన్నాడు. అవునా? ఆ విషయం రానే వచ్చింది. సరే, ప్రార్థన దగ్గర వినాలి. మీరు మాట్లాడితే నేను చెప్పలేను. రైట్. ప్రభువు అప్పగింపబడటానికి ముందు ఏం జరిగింది మాస్టరు? ఏంటది? ప్రభువు అప్పగింపబడడానికి ముందు శిష్యులందరిని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? ప్రభువు అప్పగింపబడే ముందు శిష్యులందరినీ కూడా తీసుకుని గెత్సెమనేటువంటి తోటలోకి వెళ్ళారు. గెత్సెమనే అంటే మీకు తెలుసుగా, భద్రాచలంలో మెడికల్ కాలనీ పక్కనే. మరి ఎక్కడరా? ఇక్కడ కాదా? గుడివాడ ఎరిగిపాడు. గుడివాడలో లేదు, భద్రాచలంలో లేదు. మరి ఎక్కడుంది? యెరూషలేము దగ్గర ఉంది. ఓహోహో, యెరూషలేము దగ్గర ఉందా? అంటే అప్పట్లో యేసయ్య ఉన్నారు కదా. యేసయ్య ఉన్నటువంటి గెత్సెమనే దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? ప్రభు అన్నారు కదా, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పాడు ఆయన. పిల్లలు, ప్రభు ఎక్కడికి వెళ్ళారు శిష్యులను తీసుకొని? యెరూషలేము తోట దగ్గరికి వెళ్ళారా? గెత్సెమనే ప్రాంతానికి వెళ్ళారు. తోట దగ్గరికి వెళ్ళారు. ఓకే, గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆడపిల్లలు పువ్వులో కోసేసుకున్నాడు ఆయన కదా. మరేం చేశాడు? ప్రార్థన చేసేటానికి వెళ్ళారు. వెరీ గుడ్. గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళుతూ శిష్యులకి ఏమని చెప్పారు? మీరు మెలకుగా ఉండి శోధనలో పడకుండానట్లు. అబ్బాయి వినాలి, మీరు శోధనలో పడతారు అంటే పాపములో పడిపోతారేమో, అలా పడిపోకుండా ఉండటం కోసం ప్రార్థన చేసుకోండి అని చెప్పి వెళ్ళి ప్రభు అక్కడ మోకరించి ప్రార్థన చేశారు. చేసి వచ్చేటప్పటికి శిష్యులందరూ ఎలా ఉన్నారు వినాలి పిల్లలు. శిష్యులందరూ భారంగా మోకరించి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? శిష్యులందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ నిద్రపోతా ఉన్నారు. ప్రభు ఏం చెప్పెళ్ళారు? మెలకువగా ఉండండి అని చెప్తే వీళ్ళు నిద్రపోతున్నారు. ప్రభు వచ్చి ఏమన్నారు? పేతురు కొంచెం సేపు అన్నా మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని. అబ్బాయి, శోధనలోకి వెళ్లకుండా ప్రార్థన చేయండి అయ్యా అని మళ్ళా వెళ్ళి మళ్ళా యేసయ్య మళ్ళా మోకరించి మళ్ళా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన. మళ్ళా వచ్చారు. వచ్చేటప్పటికి ఈసారి అమ్మో, యేసయ్య చెప్పారు కదా, మనల్ని నిద్రపోవద్దన్నారు కదా, మనం భారంగా ప్రార్థన చేయాలి అనుకున్నారు కానీ నిద్ర వచ్చేసింది. మనకు కూడా అంతేగా. చదవాలనుకుంటావు, రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్, నేను బాగా చదివేయాలనుకొని పుస్తకం తీసి దిస్ ఈజ్, దట్ ఈజ్, ఇట్ ఈజ్, దట్ వాజ్, ఇట్ వాజ్, సో ఐ ఆమ్, యు ఆర్ లైక్ దట్, నిద్రలోకి వెళ్ళిపోతాం. అలాగే వీళ్ళు కూడా పాపం ప్రార్థన చేద్దాం అనుకున్నారు కానీ మళ్ళా నిద్రలోకి వెళ్ళిపోయారు. మళ్ళా వచ్చారు ప్రభు. మళ్ళా వచ్చి సేమ్ అదే ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న? పేతురు కొద్దిసేపు అయినా మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని అడిగి మళ్ళా వెళ్ళారా మాస్టారు? మరలా తిరిగి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మళ్ళా వచ్చారు. మళ్ళా సేమ్ పొజిషన్. సరే రండి, టైం అయిందిలే రండి అన్నారు. అవునా? అంతేనా జరిగింది? ఏరా చెల్లి, అంతేనా జరిగింది? మూడోసారి వచ్చి మళ్ళీ ప్రార్థన చేయమని చెప్పారా అంటున్నాను నేను.
లేదు ఈసారి ఇక లేదు, టైం అయిపోయింది. సమయం అయిపోయింది. వచ్చారు, ప్రభువుని పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. ఇంతకీ మన అంశం ఏంట్రా ఇవాళ? మిత్రుడు ఏంట్రా? మిత్రుడు హెచ్చరిక. చెప్పండి, మిత్రుడు హెచ్చరిక. హెచ్చరిక. మిత్రుడు హెచ్చరిక. యేసయ్య మన మేలు కోరిన వాడిగా, మనల్ని హెచ్చరించడానికి ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. చూడండి, హాయిగా ఇదిగో శుభ్రంగా పడుకున్నాడు అయ్యగారు. పేతురు గారు చూడండి, కాలి మీద కాలేసి ఇట్ట పెట్టి చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. 3 సార్లు నిద్రపోతూ ఉన్నాడు. కానీ అంతకితం ఏం చెప్పాడు దేవుడికి? నీ కోసం ఏదైనా చేస్తానయ్యా అన్నాడు, కానీ ఇప్పుడు నిద్రపోతూ ఉన్నాడు. అర్థమైందా? అయితే ప్రభువు చెప్పేది ఏంటంటే, మనకు కూడా అబ్బాయి మీరు శోధనలో పడకుండా ఉండాలంటే, రేయ్ నానా, తప్పు చేయకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. ఎంతమంది మీలో ప్రార్థన చేస్తున్నారు రోజు? నాకు చెప్పండి, నిజంగా చెప్పండి. నిజమేనా? ఎన్నిసార్లు చేస్తున్నారు? ఒక్కసారి? 3 సార్లు చేస్తున్నారు. ఒక్కసారి చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కసారి కూడా చేయట్లేదా? కనీసం ఒక్కసారన్నా చేసేవాళ్ళు. నేను అడిగేది కనీసం ఒక్కసారన్నా చేసేవాళ్ళు. 2 సార్లు చేసేవాళ్ళు. అరే, నేను అడిగిన ప్రశ్న అర్థమైందా అసలు? అట్లీస్ట్ 1 టైం అంటే నువ్వు ఎన్నిసార్లన్నా చెయ్యి, కనీసం ఒక్కసారన్నా చేస్తే చేయలేపమంటున్నాను. మా పిల్లలు తినే ప్రతిసారి ప్రార్థన చేస్తున్నారు. అవునా? అంటే ఇంకా నడుస్తా ప్రార్థన, ఆడతా ప్రార్థన కాదు. రైట్, వెరీ గుడ్, మంచోళ్ళు మీరు. రైట్, దేవుడు కూడా అడిగింది అదే. మీరు తప్పిపోకుండా ఉండాలి అంటే, శోధనలో పడకుండా ఉండాలి. తల్లి నానా, మనం తప్పు చేయకుండా మంచి పిల్లల్లాగా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రతి విషయంలో ప్రార్థన చేసుకోవాలి. అన్నం తినేటప్పుడు దేవుడు ఇచ్చిన దాని గురించి ప్రార్థన చేయాలి. అవునా? ఆరోగ్యం కోసం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏమని చేయాలో తెలుసా? మగపిల్లలు మనం ఏమని చేయాలో తెలుసా? యేసయ్యా, నేను అల్లరి పిల్లోడుగా ఉండకుండా మంచి పిల్లోడుగా ఉండటానికి సాయం చేయి అని అడగాలి. ఎరా యేసయ్యా, రేయ్ తల్లి, యేసయ్యా నేను మంచి పిల్లగా ఉండడానికి సాయం చేయి అని అడగాలి. అంతేకాదు మన అవసరతలు అడగొచ్చు, మనం ఏదైనా సరే దేవుడిని అడగొచ్చు. అయితే దేవుడు మాత్రం మనల్ని హెచ్చరించేది ఏంటంటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, డాన్ అన్నయ్య అయినా, ముల్లరంకులైనా, శ్వేతక్క అయినా, మోజిస్ అన్నయ్య అయినా, పెద్దలు ఎవరైనా సరే, మీరెవరైనా సరే తప్పిపోయే అవకాశం ఉంది, శోధనలో పడిపోయే అవకాశం ఉంది. శోధన అంటే ఏంటి? తప్పంటే ఏంటి? చెప్పండి. పాపం అంటే ఏంటి? అబద్ధం పాపమేనా? బూతు మాటలు పాపమేనా? అమ్మ నాన్న మాట వినపడడం పాపమేనా? చెప్పండి. అల్లరి పనులు చేయడం పాపమేనా? చెయ్యమన్నా పని చేయకపోవడం పాపమే. చెయ్యమన్నా పని చేయకపోవడం పాపం. చెయ్యొద్దన్నా పని చేస్తే పాపం. అన్నీ పాపాలే. మరి ఇవన్నీ చేయకుండా మనకి శక్తి లేదు, మనం ఉండలేం. అందుకోసమని మాస్టరు యేసయ్య ఏమంటున్నారంటే, మిమ్మల్ని, నన్ను, ఇక్కడున్న మనందరినీ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. పిల్లలు, ఇప్పటి వరకు మీరు ప్రార్థన చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ రోజు నుంచైనా మీరు ప్రార్థన చేసుకోండి. రే అమ్మ ఊరుకోరా, వదిలేయి, తను వదిలేసేయి. తనని నువ్వు కంట్రోల్ చేస్తుంటే నలుగురు డిస్టర్బ్ అవుతున్నారు. లీవ్ ఇట్. నానా, మనం ఈ రోజు నుంచి ప్రతి విషయంలో యేసయ్య దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఇది ఎవరిచ్చిన హెచ్చరిక? ప్రభు ఇచ్చిన. ఎవరు హెచ్చరిక చేశారు ప్రార్థన చేసుకోమని? యేసయ్య. యేసయ్యే, ఆ దేవుడే చెప్తున్నాడు. దేవుడే మనకి హెచ్చరిక చేస్తున్నాడు అంటే దాని అర్థం ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. ప్రార్థన చేయండి అనే ఆజ్ఞ. అర్థమైందా? నాన్న రే, గడ్డం కించేతులు తీసేయండి, స్ట్రైట్ కూర్చోవాలి. ముసలోళ్ళందరూ గడ్డం కించేతులు పెట్టుకోండి. ముసలోళ్ళందరూ వంగిపోయి కూర్చోండి.
యవనస్తులు లేదా పిల్లలు ఉంటే స్ట్రైట్గా ఇలా కూర్చోవాలి, నాకు స్ట్రైట్గా కాన్సన్ట్రేటెడ్గా వినాలి. ఇంతకీ మనం ఏం చేయాలి? ఎప్పుడు చేయాలి ప్రార్థన? ప్రతిరోజు చేయాలి, ప్రతి విషయంలోనూ చేయాలి, ప్రతి పరిస్థితుల్లోనూ చేయాలి. అవునా కదా పిల్లలు? మీకు ఒక విషయం తెలుసా? ఒక ఆయనకి వాళ్ళ అన్నయ్య ఎదురొస్తుంటే భయం ఎత్తిపోయింది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యని మోసం చేశాడు, తమ్ముడు అన్నయ్యని మోసం చేశాడు. వాళ్ళ అన్నయ్య 400 మందే కదమ్మా, 400 మందిని తీసుకొని, యారా నన్ను మోసం చేస్తావా, నీ అంతు తేల్చేస్తాను రా అని వస్తున్నాడు అనుకొని తమ్ముడికి భయం ఎత్తిపోయింది. మాస్టరు ఎక్కడ అది జరిగింది మీకు ఐడియా ఉందా? ఎబ్బోకు రేవు దగ్గర. ఏం చేశారు ఆయన తెలుసా? వెంటనే దేవుడు గుర్తొచ్చాడు. దేవుడు ఒక హెచ్చరిక చేశాడు కదా, మీరు ప్రార్థన చేయండి అన్నాడు కదా అని. వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఇదిగో చూడండి, చక్కగా మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. యేసయ్యా మా అన్నయ్య వస్తున్నాడయ్యా, 400 మంది వస్తున్నారు, నేను మోసం చేశానయ్యా, తప్పేనయ్యా నాది, మా అన్నయ్య వస్తున్నాడయ్యా, నువ్వు నాకు చెప్పు, నన్ను దీవిస్తానంటే నేను నిన్ను వదులుతా అని యేసయ్య పాదాలు కాళ్ళు గట్టిగా పట్టేసుకొని నేను వదలను నన్ను దీవించు అని చెప్పేసి. ఏంటి అక్కడ ఆయనకి కావాల్సిన దీవెన అంటే వాళ్ళ అన్నయ్య నుండి తప్పించబడాలి. వాళ్ళ అన్నయ్య చంపేస్తాడేమో, ఎందుకంటే అప్పుడు అన్నాడు ఆడంతు నేను చూస్తా అని శపథం చేశాడు మోసం చేసిన రోజున. ఎవరు మోసం చేసింది ఇంతకు? ఆయన పేరేంటి? యాకోబు. ఎవరిని మోసం చేశాడు? వాళ్ళ అన్నయ్య ఎవరు? ఏశావు వస్తున్నాడు 400 మందిని బట్టి. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు యాకోబు మొర విన్నాడు. తెల్లవారేసరికి వాళ్ళ అన్నయ్య వచ్చి తమ్ముడా అని గట్టిగా కౌగిలించుకొని ఇద్దరు కూడా ఒకళ్ళనొకడు అభిమానంగా ఏడ్చుకున్నారు. చూడండి, దేవునికి ప్రార్థన చేస్తే నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మన విరోధులు సైతం మనకి ఫ్రెండ్స్ అయిపోతారు. ఎరా అర్థమైందా? మనకి రానిది వస్తుంది, మనకి లేని జ్ఞానం వస్తుంది, మనకి లేని తెలివితేటలు వస్తాయి. మనం ఏ విషయంలో భయపడుతున్నామో అక్కడ ధైర్యం వస్తుంది. అర్థమైందా? ధైర్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది. మనకి విరోధులందరూ కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. మనకి లేనివేవో అవన్నీ కూడా సమకూర్చబడతాయి. సంతృప్తి మన జీవితంలోకి వస్తుంది. దేవుని బిడ్డలంగా మనం మారుతాం ఎప్పుడు? మనం ప్రార్థన చేస్తే. అర్థమైందా? ఇక్కడే దేవుడు మనల్ని ఎందుకు హెచ్చరిస్తాడు అనేదానికి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాస్తుందంటే, ఒకసారి చదువుతా. నానా కాదురా, 22:6 అన్నానా? 27:6 సారీ 27:6. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. నాతో చెప్పండి, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. అంటే ఫ్రెండ్ మనకి బెనిఫిట్ అవ్వడానికి మనల్ని హర్ట్ చేస్తాడు. మనం ఇలా వేరే ఎల్లగొన్న మార్గంలో వెళ్తున్నాం అనుకో, మన ఫ్రెండ్ మంచోడు అనుకో, అరే తల్లి, మన ఫ్రెండ్ మనం ఎల్లగొడని చోటుకి వెళ్తున్నాం అనుకో, మన ఫ్రెండ్ ఏం చేస్తాడు? రే నీకేమైనా పిచ్చి పట్టిందా, అటు వెళ్తున్నావురా అని హర్ట్ చేస్తాడు మనల్ని. ఎందుకని? మన మేలు కోరి, మనం చెడ్డవాళ్ళం అవ్వకూడదని. అలాగే యేసయ్య కూడా మనం మంచోళ్ళగా ఉండాలని కొన్నిసార్లు మనల్ని హర్ట్ చేస్తారు, బాధ పెడతారు, మనకి దెబ్బలు కొడతాడు. ఆయన ఊరుకోడు తప్పు చేస్తే ఆయన పిల్లలు. అర్థమైందా? పిల్లలు, దెబ్బలు కావాలా? యేసయ్య చేతిలో దెబ్బలు కావాలా మీకు? మన ఫ్రెండ్స్ మనల్ని హెచ్చరిక చేసినట్లే యేసయ్య మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రధానంగా ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మెలకువగా ఉండి శోధనలో పడకుండా ఉండటం కోసం ప్రార్థన చేయాలి. మరి చేద్దామా? ప్రార్థన చేద్దామా? రైట్. నేను ఒక 5 నిమిషాల్లో మీకు ఒక జరిగిన సంఘటన చెప్తాను, మీరు వినండి జాగ్రత్తగా. పిల్లలు వింటారా? రైట్. నరేన్ అనే ఒక బాబున్నాడు. నేను పేర్లు మార్చి చెప్తున్నాను. ఇది నరేన్ అని ఒక బాబున్నాడు. నరేను వాళ్ళ తాతయ్య గ్రౌండ్ దగ్గరికి వెళ్ళారు. మనకుంది కదా, భద్రాచలంలో గ్రౌండ్ ఉందా?
క్రికెట్ ఆడతారు అక్కడ, అలాంటి గ్రౌండే ఉంటే ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్తారు. ఆ గ్రౌండ్ దగ్గర ఇలా తిరిగే కర్వ్ ఒకటి ఉంది. ఏనానా? ఆ కర్వ్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ డేంజర్ అనే బోర్డు రాసింది. ఏంటది? డేంజర్ అంటే ఏంటి? ఏంటది? ప్రమాదము, అపాయము అని రాసింది. సరే, ఈ చిన్నపిల్లవాడు తెలియక తాతయ్య తాతయ్య వాట్ ఈస్ దట్ మీనింగ్ ఆఫ్ ద డేంజర్ అని అడిగాడు. ఏమడిగాడు? తాతయ్య ఆ డేంజర్ అంటే ఏంటి అని అడిగాడు. అంటే తాతయ్య చెప్పాడు, ఇదిగో ఈ రోడ్డు వంకర ఉంది కదా, ఇటు నుంచి కారు వచ్చేసి ఇటు నుంచి బండి వచ్చేస్తే రెండు గుద్దుకుంటాయి, గుద్దుకుంటే ఇద్దరికి ప్రమాదం కదా, అందుకని స్లోగా వెళ్ళండి అని హెచ్చరిక పెట్టుంది అని. హెచ్చరిక అనగానే నాకు ఒకటి గుర్తొచ్చిందిరా, నువ్వు వింటావా? చెప్తాను అన్నారు. మీరు వింటారా? నేను చెప్తాను. వింటారా? ఒక్కసారి చేతులు కట్టి నోటి మీద వేలు పెట్టండి. మీరు చాలాసేపు నుంచి కూర్చున్నారు, నాకు తెలుసు ఇంతసేపు కూర్చోలేరు మీరు. నేను 5 నిమిషాల్లో మిమ్మల్ని వదిలేస్తాను. 5 కూడా కాదు, 4 నిమిషాల్లో వదిలేస్తాను. అరే నాన్న, ప్రమాదం అంటే ఒకటి గుర్తొచ్చిందిరా, హెచ్చరిక అంటే. ఆ హెచ్చరికని మీరితే ఏం జరిగిద్దో ఒక విషయం గుర్తొచ్చింది అని తాతయ్య. నేను అప్పుడు చాలా చిన్నవాడిని. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నయ్యకి 4 స్నేహితులు ఉన్నారు. మేమందరం కూడా ఎక్కడ ఉండేవాళ్ళమంటే సైనిక గృహాలు ఉంటాయి, సైనికులు ఉంటారు కదా, ఆ సైనికులందరికీ క్వార్టర్స్ ఇస్తారు. ఆ క్వార్టర్స్ దగ్గర ఉండేవాళ్ళం. ఆ క్వార్టర్స్ దగ్గర నుంచి మేము చక్కగా గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. అయితే వెళ్ళకూడని ప్రాంతానికి చుట్టూ కూడా ఫెన్సింగ్, ఐరన్ ఫెన్సింగ్ వేసేవాళ్ళు. అక్కడ డేంజర్ డేంజర్, అపాయము, హెచ్చరిక అలా పెట్టేసేసి ఉండేదిరా. ఉంటే అయితే ఒకసారి మా అన్నయ్య ఫ్రెండ్సు మేమందరం కూడా ఆ ఫెన్స్ దాటి అవతలకి వెళ్ళాలి అని అనుకున్నాం. అనుకుని అందరం పెద్దవాళ్ళు ఎవ్వరం చూడకుండా ఆ ఫెన్స్లో నుంచి దూరి అందరం ఇలా వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే మా అన్నయ్య వెళ్ళిపోయాడు, మా అన్నయ్య ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. అయితే నేను దూరుతూ ఉండగా ఆ ఫెన్స్ నా షర్ట్కి పట్టి రాలేదు త్వరగా. అయితే మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు. మా అన్నయ్య వాళ్ళు పరుగున వెళ్ళి మా అన్నయ్య ఫ్రెండ్సు అక్కడ ఒక కొలనుంది, చెరువులాగా, ఎగిరి దానిలో దూకి ఈత కొట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇది షర్టు ఊడేసరికి లేట్ అయింది కదా, లేట్ అయ్యి నేను కూడా దూకుదామని వెళ్ళి పరిగెత్తుకెళ్ళేసరికి మా అన్నయ్య లోపల నుంచి అరుస్తున్నాడు, తమ్ముడు నువ్వు దూకొద్దు, అక్కడ ఒక బోర్డు ఉంది చూడు, నేను అది చూసుకోకుండా దూకేశానంటే అక్కడ ఏముందంటే డేంజర్, అపాయమైన పాములు ఈ కొలంలో ఉన్నాయి, అపాయమైనటువంటి మొసళ్ళు ఈ కొలంలో ఉన్నాయి, ఊబి ఈ కొలంలో ఉంది, దిగిపోతారు అని రాసింది. అది చూశాడు. అది చూసి తమ్ముడు ఆగిపోయాడు. అన్నయ్య నా చెయ్యిస్తాను రా అంటే అన్నయ్య రాలేకపోతున్నాడు. అన్నయ్య కొంచెం దిగిపోతున్నాడు. అక్కడ పాములు వాళ్ళని పట్టేసినాయి, ముసళ్ళు పట్టేసినాయి. అన్నయ్య ఫ్రెండ్స్ అన్నయ్య మునిగిపోతూ, తమ్ముడు నేను వెళ్ళిపోతున్నాను, నేను ఊబిలో దిగిపోతున్నాను తమ్ముడు, నువ్వు దిగొద్దు, నువ్వు పారిపో, ఇంటికి పారిపో అంటే నేను పారిపోయాను రా, ఇంటికి వెళ్ళిపోయాను. అలా మా అన్నయ్య ఫ్రెండ్స్ హెచ్చరికను చూసి వాళ్ళు విననందుకు అందరూ ఊబిలో చచ్చిపోయారా. నేను ఆ హెచ్చరికను చూసి దూకలేదు కాబట్టి బ్రతికేనరా అరే అని మనవడికి చెప్తున్నాడు. హెచ్చరిక ఎక్కడైనా ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అయితే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆ తాతయ్య మనవడికి ఏం చెప్పాడో తెలుసా? అన్నిటికంటే పెద్ద హెచ్చరిక ఒకటి ఉంది. ఆ హెచ్చరిక మనం వినకపోతే మనము అలాంటి దొంగ ఊబి కాదు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం. ఆ హెచ్చరిక ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు నువ్వు చేసిన పాపాల కోసం, నేను చేసిన పాపాల కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు వచ్చారు. ఆయన సిలువలో ప్రాణం పెట్టారు. ఈ చేతిలో మేకు, కాళ్ళల్లో మేకు, పక్కలో బళ్ళెము, ముండ్ల కిరీటం పెట్టించుకున్నారు, కొరడాతో దెబ్బలు కొట్టించుకున్నారు. ఆయన 33.5 సంవత్సరాల వయసులో నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడురా. ఆయన పాతి పెట్టబడి 3వ దినాన్న తిరిగి లేచాడురా. ఎవరైతే యేసు ప్రభువా నువ్వు నా కోసమే శ్రమ పొందేవయ్యా, యేసయ్యా
నా పాపాల కోసమే నువ్వు పరలోకం నుంచి వచ్చావయ్యా. యేసయ్యా, నువ్వు నా కోసమే సిలువలో మరణించావయ్యా. నా కోసం నీ రక్తం కార్చావయ్యా. పాతి పెట్టబడి తిరిగి లేచావయ్యా. యేసయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని ఎవరైతే యేసయ్యని నమ్ముకుంటారో వారు మాత్రమే ఆ అగ్ని కొలనులో నుంచి, అగ్ని గుండంలో నుంచి తప్పింపబడతారు. యేసుని నమ్మకపోతే నరకం అనే హెచ్చరిక ఎవరైతే వింటారో వాళ్ళు మాత్రమే తప్పించబడతారు రా చిన్న అంటే, ఆ చిన్న పిల్లవాడు ఏం తెలుసు, ఏమీ తెలీదు. తాతయ్య చేతిని ఇలా మెల్లగా వదిలిపెట్టాడు. అక్కడే రోడ్డు మీద ఇలాగే మోకరించాడు. తాతయ్య చేతిని విడిచిపెట్టేశారు. 2 చేతులు జోడించాడు. 2 చేతులు జోడించి, యేసయ్యా, నేను పాపినయ్యా, తెలిసి తెలియని ఎన్నో పాపాలు నా చిన్నతనంలో నేను చేశాను, చిన్నవాడిగా చేశానయ్యా. యేసయ్యా, నా కోసం నువ్వు పరలోకం నుండి వచ్చేవా యేసయ్యా? ఆ సింహాసనం నా కోసం వదిలేసేవా యేసయ్యా? నేను ఈ దేహంతో చేసిన పాపాల కోసం నువ్వు కొరడాతో దెబ్బలు తిన్నావా యేసయ్యా? నేను ఈ చేతులతో చేసిన పాపాల కోసం నువ్వు మేకులు కొట్టించుకున్నావా యేసయ్యా? నేను వెళ్ళకూడని చోటకు వెళ్ళినందుకు నీ పాదాల్లో మేకులా యేసయ్యా? నేను చెడ్డ ఆలోచనలు చేసినందుకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నావా యేసయ్యా? యేసయ్యా, నన్ను క్షమించయ్యా. నేను నరకానికి వెళ్ళటానికి ఇష్టంగా లేనయ్యా. నా అన్న హెచ్చరికని మీరి ఆ కొలంలో చచ్చిపోయాడయ్యా. ఆయన ఒక్కసారే చచ్చిపోయాడు. నేను ఈ నరకంలోకి వెళ్ళి యుగయుగాలు చచ్చిపోలేనయ్యా, యుగయుగాలు ఏడుస్తూ ఉండలేనయ్యా. యేసయ్యా, నన్ను క్షమిస్తావా? నీ బిడ్డగా చేసుకుంటావా? నన్ను పరలోకానికి తీసుకెళ్తావా అని ఆ చిన్న బిడ్డ అక్కడే ప్రార్థన చేశాడు. తమ్ముడు, ఇప్పుడే నువ్వు ప్రార్థన చేస్తావా? చెల్లి, ఇప్పుడే నువ్వు ప్రార్థన చేస్తావా? యేసయ్యా, నువ్వు కావాలి, నేను ఆ నరక ఊబిలోకి వెళ్ళను, నువ్వు నాకు కావాలి, నేను పరలోకానికి వస్తా, నీతో కలిసి యుగయుగాలు సంతోషిస్తా, పరలోకంలో ఉంటానని అడుగుతావా? అడిగితే ఆ చిన్న బిడ్డలాగా మోకరిస్తావా చెల్లి? ఆ చిన్న బిడ్డలాగా మోకరిస్తావా తమ్ముడు నువ్వు? మోకరించండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. దేర్ ఈజ్ ఎ డేంజర్, దేర్ ఈజ్ ఎ కాషన్. ఒక హెచ్చరిక ఉంది. యేసు ప్రభువుని నమ్ముకోని వాడు నరకానికి వెళతారు. యేసు ప్రభువుని నమ్మని వారు అగ్నిగుండంలోనికి వెళతారు. యేసు ప్రభువుని నమ్ముకోని వాళ్ళు తీర్పులోనికి వెళతారు. యేసు ప్రభువుని నమ్ముకోని వాళ్ళు శిక్షలోనికి వెళతారు అనే హెచ్చరిక నీ ముందు, నా ముందు ఉంది. మరి యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే నీ హృదయం ఆయనకి ఇవ్వాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, యేసు రక్తంలో నీ పాపాలు కడగమని అడగాలి. నాన్న కూర్చోరా, ప్లీజ్ సిట్ డౌన్, మోకరించు. కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. నిజంగా మీకు నరకానికి వెళ్ళకూడదు అనుకుంటే, నరకానికి వెళ్ళకూడదు అనే హెచ్చరిక మీ అంతరంగానికి తగిలితే, మీ హృదయానికి తగిలితే ఇప్పుడే అడగండి, యేసయ్యా, ఐ డోంట్ వాంట్ టు గో టు ద హెల్. ఈరోజు నాకు హెచ్చరిక నా దగ్గరకు వచ్చింది, నిన్ను నమ్మని వారు నరకానికి వెళ్తారని. అయ్యా, అడుగుతున్నాను నిన్ను, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా హృదయంలోకి రా, నా పాపాలు కడుగు, నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చు అని ఇప్పుడే చిన్న ప్రార్థన చేయి. నీ హృదయంలో నువ్వు ఇప్పుడే యేసయ్య బిడ్డగా మారుతావు, నరకం నుంచి తప్పింపబడి పరలోకవాసిగా మారుతావు. ప్లీజ్ ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ప్రియమైన తండ్రి యేసు ప్రభువా, చిన్న బిడ్డలు నాయనా నిన్ను నమ్మనిదే నరకమే అనే హెచ్చరిక మా మధ్యకు వచ్చింది. మేము ప్రాధేయపడుతున్నాం. మా పిల్లలు ఎంతోమంది మోకరించి వారు అంతరంగంలో దుఃఖంతో నిన్ను అడుగుతున్నారయ్యా. నరకానికి వెళ్ళడం మాకెవరికి ఇష్టం లేదయ్యా. మా బిడ్డల్ని క్షమించండి,
మీ రాజ్య వారసులుగా చేయండి. యేసు ప్రభు వారి పేరట స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చో కూర్చో. మెమరీ వర్స్ గుర్తుందా? సామెతలు చెప్పండి. సామెతలు 27:6. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. చెప్పండి. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. ఎక్కడైనా గాయం చేయొచ్చు, ఓకేనా? మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. ఓకే, చెప్పండి. సామెతల గ్రంథం. ఓకే, రైట్. సారీ, నేను తీసుకొచ్చిన బొమ్మలే చూపించాను కదా, మర్చిపోయా. అక్కోళ్ళు ప్రయాసపడి గుడివాడి నుంచి పట్టుకొచ్చిన చూడ. ఇదిగో చూడండి, ఇక్కడ ప్రభువు ప్రార్థన చేసి వచ్చేటప్పటికి శిష్యులు ఇక్కడ నిద్రపోతూ ఉన్నారు. ఇది మనకులాగే కదా, మనం కూడా అంతేగా. అమ్మ ఫ్యామిలీ ప్రేయర్ చేస్తూ ఉంటే, నాన్న ఫ్యామిలీ ప్రేయర్ చేస్తూ ఉంటే కునుకుపాట్లు పడి నిద్రపోతాం, అవునా? నేనంతే. చిన్నప్పుడు మా అమ్మ గంట సేపు ప్రార్థన చేసేది, నేనేం చేసేవాడిని, మోకరించి గుర్రు పెట్టి నిద్రపోయేవాడిని. మనందరం అంతేలే కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. ఓకే, మంచిది, రైట్. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్కి సంబంధించి పిక్చర్స్. అయితే ఫ్రెండ్ నిర్వచనం రాసిన దానిలో బెస్ట్ ఫ్రెండ్ నిర్వచనం స్టేట్మెంట్ రాసిన ఒక వ్యక్తి ఏమని రాశాడంటే, అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నీ లోపలికి వచ్చేవాడే బెస్ట్ ఫ్రెండ్ అంట. అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోతే, అమ్మ వదిలేయచ్చు, నాన్న వదిలేయచ్చు, అన్న వదిలేయచ్చు, అక్క వదిలేయచ్చు, చుట్టాలు వదిలేయచ్చు, ఎవరు వదిలేసినా సరే నీలోనికి వచ్చేవాడే బెస్ట్ ఫ్రెండ్. అట్లాంటి ఫ్రెండ్ ఎవరన్నా మనుషుల్లో ఉంటారా? ఎవరు ఉండరు. మనల్ని అందరూ వదిలేసిన యేసయ్య మన హృదయంలోకి వస్తాడు, మనతో స్నేహం చేస్తాడు. ఆయనే బెస్ట్ ఫ్రెండ్. హూ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్? గట్టిగా, హూ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్? జీసస్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. హూ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్? హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? రియల్గా చెప్పండి రా, రియల్గా చెప్పండి. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? ఓకే, జీసస్ ఈజ్ మై ఫ్రెండ్. ఓకేనా? ఏదో ఒక సాంగ్ కూడా ఉంటుంది, జీసస్ ఈజ్ మై ఫ్రెండ్, ఐ విల్ నెవర్ బాదర్, ఏదో ఒకటి ఉంటుంది సాంగ్, గుర్తులేదు నాకు కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రా.